నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈరోజు మనం ఉమ్మడి కడప జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక కీలకమైన స్థానం రాజంపేట. అక్కడ 2 సార్లు మిథున్ రెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్కి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఇంకా మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు 2 టర్మ్స్ ఎంపీగా చేశారు. ఈసారి హ్యాట్రిక్, 3వసారి గెలిస్తే హ్యాట్రిక్ అంటారు. ఆయన తమాషా ఏమిటంటే, ఒకసారి పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున పోటీ చేశారు. అప్పుడు ఆమె ఓడిపోయారు. మళ్ళీ రత్నప్రభ గారు చేశారు టీడీపీ తరఫున. లాస్ట్ టైము 3 లక్షలు పైగా మెజారిటీతో గెలిచారు ఆయన. ఈసారి గట్టి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా గట్టి వ్యక్తే, కానీ ఆడ ప్రాబ్లం ఏమిటంటే బీజేపీకి ఆ 7 నియోజకవర్గాల్లో పెద్ద బలం లేదు. ఒకప్పుడు తంబళ్ళపల్లిలో ఉండేది. తంబళ్ళపల్లిలో బీజేపీ అభ్యర్థి జస్ట్ కేవలం కొన్ని వందల తేడాతో ఒక ఎన్నికలో ఓడిపోయారు చాలా కాలం క్రితం. అంతే తప్ప అక్కడ బీజేపీకి పెద్ద బలం లేదు. కేవలము జనసేనకు కూడా అంత ఏం బలం ఏం లేదు. కేవలం టీడీపీ బలంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవాల్సి ఉంటుంది, పోటీ పడాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నకాలం నుంచి టీడీపీ పుట్టినప్పటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అమర్నాథ్ రెడ్డి గారు 83లో వాళ్ళ నాన్న పోటీ చేసినప్పటి నుంచి కూడా టీడీపీ వ్యతిరేకులు వీళ్ళు. ప్రతిసారి టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరిగినప్పుడల్లా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడారు. అలా నడిచింది ఆయన పొలిటికల్ జర్నీ. తర్వాత ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఏదో పార్టీ పెట్టుకుని కిషోర్ కుమార్ రెడ్డి గారు నిలబడ్డారు. లాస్ట్ టైం టీడీపీ తరఫున కిషోర్ కుమార్ రెడ్డి గారు నిలబడితే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఒక రకంగా టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అది విషయం. సరే, రాజంపేటలో ఏమిటంటే, రాజంపేటలో వైసీపీకి బలం ఎక్కువ. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు బలం ఎక్కువ అంటే, ఒకటి రాయచోట్లో వైసీపీ బలం, 2 పుంగనూరు అంటే వీళ్ళ సొంత నియోజకవర్గం. మిథున్ రెడ్డి గారి ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పుంగనూరు నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వచ్చారు. అది వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్. 3 తంబళ్ళపల్లిలో మిథున్ రెడ్డి గారి బాబాయ్ ద్వారకనాథ్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్. కాబట్టి 7 నియోజకవర్గాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ బలంగా వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి ఏదైనా ట్రెండ్ మారితే తప్ప బీజేపీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికైతే మిథున్ రెడ్డి గారి వైపే ఉంది ఎడ్జ్. ఎందుకంటారా, ఇప్పుడు ఉదాహరణకి రైల్వే కోడూరు, ఈ 7 నియోజకవర్గాల్లో రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసులు గారు 3 టైమ్స్ గెలిచారు వైసీపీ తరఫున. 4th టైం పోటీ పడుతున్నారు ఆయన. 4th టైం ఎవరితో పోటీ పడుతున్నారంటే జనసేనతో పోటీ పడుతున్నారు. శ్రీధర్ అని జనసేన ఆయనతో పోటీ పడుతున్నారు. నిజానికి జనసేనకి అక్కడేం పెద్ద బలం లేదు. కాకపోతే రూపానందరెడ్డి అని ఆయన ఇటువైపు టీడీపీ వైపు వచ్చి గట్టిగా ఈయన కొరముట్ల శ్రీనివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కొరముట్ల శ్రీనివాసులు గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఏదైనా వ్యతిరేకత ఏమైనా అక్కడ వచ్చి ఉంటే అది ఆయనకు మైనస్ అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి కూటమిలో ఉన్నాయి కాబట్టి టీడీపీ ముందు నుంచి గట్టి స్ట్రాంగ్ హోల్డ్. రైల్వే కోడూరులో టీడీపీ అనేక సార్లు గెలిచింది గతంలో. ఇప్పుడు మరి వైసీపీ పెట్టినప్పటి నుంచి ఓడిపోతూ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు 3 సార్లు ఈయన కొరముట్ల శ్రీనివాసులు గారు గెలవడం వల్ల అక్కడ కొంచెం గట్టిగానే ఉంటుంది ఫైట్ కోడూరులో. అయితే రాజంపేటకు వచ్చేసరికి ఏమైందంటే, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు, రాకేపేట అమర్నాథ్ రెడ్డి గారు పాత మునుపు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆయన. మధ్యలో ఏమైందంటే టీడీపీలో మేడా మల్లికార్జున రెడ్డి గారు గెలవడం వల్ల ఒక టర్మ్ ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత లాస్ట్ టర్మ్ ఏమైందంటే టీడీపీ నుంచి వైసీపీలోకి మల్లికార్జున రెడ్డి గారు వచ్చి గెలిచారు. ఈసారి తమాషగా ఏమైందంటే, మల్లికార్జున రెడ్డి గారు సైలెంట్ అంటే ఆయన పక్కకు పెట్టి అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. సరే, బాగా బలం ఉన్నటువంటి మల్లికార్జున రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారికి ఏ మేరకు కోఆపరేట్ చేస్తారు అనేది, అంటే వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అది, కానీ ఏ మేరకు ఈయన కోఆపరేట్ చేస్తాడు. ఒకప్పుడు రాజంపేటలో తెలుగుదేశము ఒక వెలుగు వెలిగింది. బ్రహ్మయ్య గారు వరుసగా 2 సార్లు గెలిచారు.
లాస్ట్ 2014లో కూడా మేడా మల్లికార్జున రెడ్డి గెలిచారు. కాబట్టి రాజంపేటలో తెలుగుదేశము బలాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ అక్కడ సమస్య ఏమిటంటే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అని మన పాలకొండరాయుడు రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు గారి అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. నిజానికి ఆయన రాయచోట్లోనే పోటీ చేసి ఉండాలి. ఇక్కడ ఎందుకు అభ్యర్థిగా పెట్టారు అంటే రాజంపేటలో కొంత బలిజ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, అది ఇతనికి ప్రో అవుతుంది అనేది పెట్టారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇంతకాలంగా టీడీపీని కాపుగాస్తూ వచ్చిన బత్యాల చెంగల్రాయలు గారు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీగా కూడా ఇచ్చారు ఆయనకి. ఈ చెంగల్రాయలు గారు ఇండిపెండెంట్గా వేస్తే బాలసుబ్రహ్మణ్యానికి డేంజర్, లేదా ఈయన వైసీపీ తరఫున పనిచేసినా కూడా బాలసుబ్రహ్మణ్యం డేంజర్. కాబట్టి ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్న నియోజకవర్గం ఇది రాజంపేట. అంటే బత్యాల చెంగల్రాయలు ఇండిపెండెంట్గా వేసినా వైసీపీ తరఫున పనిచేసినా కూడా టీడీపీకి నష్టం అది. ఇక రాయచోట్లో ఏమైందంటే 4 times శ్రీకాంత్ రెడ్డి గారు గెలిచారు, వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన. టీడీపీ వాళ్ళు ఎన్నిసార్లు గట్టిగా పోరాడినా కూడా ఆ నియోజకవర్గం గెలవలేకపోతున్నారు. రాజంపేటలో కూడా లాస్ట్ టైం మేడా మల్లికార్జున రెడ్డి గారు 35,000, అంటే వైసీపీ హవా నడుస్తూ ఉంది కాబట్టి మీ కోడూరులో 34,000 మెజారిటీ వస్తే మేడా మల్లికార్జున రెడ్డి గారికి రాజంపేటలో 35,000 మెజారిటీ వచ్చింది. ఇక్కడ రాయచోట్లో లాస్ట్ శ్రీకాంత్ రెడ్డి గారికి 32,000 మెజారిటీ వచ్చింది. ఈసారి ఏమైందంటే రాంప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అక్కడ. మరి రాయచోట్లో 4 times శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించారు కాబట్టి 5th time కూడా గెలిపిస్తారా, లేక ఆయనకి ఏమన్నా వ్యతిరేక గాలి వీస్తూ ఉందా అనేది తెలియదు. కానీ ఇప్పటికైతే అది వైసీపీకి అనుకూలంగానే ఉంది ఏ లెక్కను చూసినా కూడా. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి గారికి అక్కడ ఆయనకేం చెడ్డ పేరు ఏం లేదు. ఆయన 4 సార్లు కూడా ఆయన ఇప్పుడు రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా కాబట్టి, అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్ కాబట్టి రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ కావడానికి శ్రీకాంత్ రెడ్డి గారు కృషి చేశారు అని ఒక ఇది కూడా ఉంది జనంలో. అదేవిధంగా ఈ సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఉన్న మైనస్ ఏమిటంటే ఆయన రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా ఆయన రాయచోటికి మద్దతు పలికాడు అనేది ఇక్కడ రాజంపేటలో కొంచెం నిరసన ఉంది. ఇకపోతే తంబళ్ళపల్లిలో ఏమిటంటే తంబళ్ళపల్లిలో గతంలో టీడీపీ లక్ష్మీదేవమ్మ గారు కానీ వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కానీ గెలిచారు. కానీ తర్వాత ఎందుకు టీడీపీ బాగా బలహీనపడిపోయి ఎప్పుడైతే ప్రవీణ్ సైలెంట్ అయిపోయారో బాగా బలహీనపడిపోయి ఏమైందంటే ప్రతిసారి అభ్యర్థుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఒకసారి శంకర్కి టికెట్ ఇస్తే ఒకసారి గెలిచాడు ఆయన, లాస్ట్ టైం ఓడిపోయాడు. ఈ కాంగ్రెస్కి కూడా అదే సమస్య ఉండింది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డికి వైసీపీ ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత పెద్దిరెడ్డి గారు సోదరుడే ద్వారకనాథ్ రెడ్డి, యాక్చువల్ వాళ్ళ పొంగనూరు కదా, తంబళ్ళపల్లి అనేది దూరం అది. వాళ్ళు అక్కడి నుంచి ద్వారకనాథ్ రెడ్డి గారు వచ్చి లాస్ట్ టైం పోటీ చేసి 47,000 మెజారిటీతో గెలిచాడు ఆయన లాస్ట్ టైం. ఇప్పుడు ఏమిటంటే జయచంద్రారెడ్డి అనే ఆయన అక్కడ పోటీలో దిగాడు. ఈయన కొత్త అభ్యర్థి కావడం ఆయనకు వీక్. అదేవిధంగా ఈ జయచంద్రారెడ్డిని మార్చి మళ్ళీ బీజేపీలకి ఎవరికొవరికి ఇస్తారనే టాక్ నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు జయచంద్రారెడ్డి తాను ప్రచారం చేసుకోవాలో అక్కర్లేని కన్ఫ్యూజన్ ఉంది ఈ నామినేషన్లు అయిపోయే వరకు. కాబట్టి ద్వారకనాథ్ రెడ్డి గారికి కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజమే కానీ ఆయన పట్ల, కానీ ఓడించేంత వ్యతిరేకత అయితే లేదు యాజ్ ఆన్ టుడే అయితే. ఇంకా పీలేరులో ఏమిటంటే పీలేరు అనేది చాలా పురాతనమైన శత్రువులు వీళ్ళు. పీలేరులో అంతకుముందు వాయలపాడులో పోటీ పడేవాళ్ళు. వాయలపాడు అనేది ఈ పునర్విభజనలో పోయిన తర్వాత పీలేరులో కలిసిపోయింది అది వాయలపాడు ఇవన్నీ కలిసిపోవడం వల్ల ఏమైందంటే పీలేరు నుంచి రెగ్యులర్గా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ పుంగనూరుని సెలెక్ట్ చేసుకున్నారు. పుంగనూరుకి ఆయన ఎందుకు పోయారంటే ఆయన సొంత మండలాలన్నీ పుంగనూరులోకి కలిసిపోయాయి. ఇప్పుడు పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారు వర్సెస్ నల్లారి కుటుంబం, చింతల వర్సెస్ నల్లారి కుటుంబం అనేది చాలా దశాబ్దాలుగా పోటీ పడుతూ ఉంది. ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వరుసగా 2 సార్లు గెలిచారు. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ గారు ఆయన తమ్ముడు అంటే కిరణ్ గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో రాజకీయాల్లో ఈ గ్యాప్లో కిషోర్ కుమార్ గారు కొంత పొలిటికల్గా యాక్టివ్ అయ్యి పీలేరులో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి చింతల రామచంద్రారెడ్డి గారు లాస్ట్ టైం కూడా పెద్ద ఎక్కువ మెజారిటీతో గెలవల 7,000 చిల్లరతో గెలిచారు. ఈసారి అక్కడ టైట్గానే ఉంటుంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ కుటుంబము పీలేరు నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. ఆ సైనిక స్కూల్ తేవడం అయితేనేమి ఇంకా రకరకాలుగా చేశారు. కాబట్టి ఇక్కడ చాలా టైట్గానే ఉంటుంది వైసీపీకి టీడీపీకి మధ్యన. పుంగనూరుకు వచ్చేసరికి ఏమైందంటే పుంగనూరు ఎప్పుడూ కూడా వాళ్ళ కంచుకోట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంచుకోట అది.
ఈసారి అక్కడ కూడా టీడీపీకి అభ్యర్థుల సమస్య. గతంలో అయితే ఇంతకుముందు పునర్విభజన లేనప్పుడైతే అమర్నాథ్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. అమర్నాథ్ రెడ్డి గారు ఫాదరు రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ రాజకీయం నడిచింది. వీళ్ళు ఎప్పుడైతే పలమనేరుకి షిఫ్ట్ అయిపోయారో పొంగనూరులో టీడీపీకి క్యాండిడేట్లు లేకుండా పోయారు. పోయినసారి అమర్నాథ్ రెడ్డి గారు మరదలు అనీషా గారు పోటీ చేశారు. అనీషా గారు పోటీ చేస్తే ఏమైందంటే 42,000 మెజారిటీతో ఆయన గెలిచారు. అంత మునుపు కూడా ఆయన ఎప్పుడు 30,000, 40,000తోనే గెలుస్తూ వచ్చారు. అయితే లాస్ట్ టైము రామచంద్ర యాదవ్ అనే ఆయన పోటీ చేశాడు. ఆయన ఏమిటంటే ఆయన ఏదో పార్టీ పెట్టుకున్నాడు, భారత చైతన్య యువజన పార్టీ, అదేదో పెట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఏమైనా సరే రామచంద్రారెడ్డి గారిని ఓడించాలా అనేది ఆయన ఉద్దేశం. బీసీల తరఫున పార్టీ పెట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆయన రామచంద్రారెడ్డి గారిని ఓడించాలా అనే పట్టుదలతో ఏం చేస్తున్నాడంటే రామచంద్రారెడ్డి గారి వ్యతిరేక ఓటు ఏమని ఉంటే దాన్ని తీర్చుకుంటున్నాడు. తీర్చుకొని ఆయన ఇంకా సులభంగా గెలిపిస్తున్నాడు, ఓడించిన వేడన్న పోనే. కాబట్టి ఈ ఓటు చీలిక వల్ల ఏమైందంటే ప్రతిసారి పోయినసారి కూడా మంచి మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా పొంగనూరు ఏమిటంటే పొంగనూరులో కష్టం, రామచంద్రారెడ్డి గారే గెలుస్తారు. ఈ పొంగనూరు, తంబల్లపల్లి ఈ మెజారిటీ అన్నీ కూడా మిథున్ రెడ్డికి ప్లస్ అయి కూర్చుంటాయి. ఎందుకంటే బీజేపీకి సంస్థాగత బలం లేదు కదా, టీడీపీ బలమే బీజేపీ బలం. ఇక లాస్ట్ మదనపల్లిలో ఏమైందంటే అభ్యర్థిని మార్చారు. వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి నిసార్ అహ్మద్ అని ఆయనకి ఇచ్చారు. వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారంటే షాజాన్ బాషా అని అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు వైఎస్ఆర్ గారి హయాంలో, షాజా అంటారు ఆయనకి టికెట్ ఇచ్చారు. అంటే ఇద్దరు మైనారిటీ వర్గాలు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మైనారిటీ ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది. అయితే కూటమిలో బీజేపీ ఉండడం వల్ల మైనారిటీ ఓటర్లంతా కూడా యాంటీ కూటమి స్టాండ్ తీసుకుంటే మాత్రము ఇక్కడ డేంజర్, టీడీపీ అభ్యర్థికి డేంజర్. కాబట్టి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈరోజు యాజ్ టుడే వీళ్ళు పై చేయిలో ఉన్నారు. అంటే ఎన్నికలు ఎప్పుడూ కూడా నియోజకవర్గాల పరిస్థితుల ఆధారంగానే జరగవు, చాలా పరిస్థితులు ఉంటాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అనుకూలత లేదా ప్రతికూలత, లేదా జగన్ అనుకూలత జగన్ ప్రతికూలత, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఊరికే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అభ్యర్థుల బలాబలాల ఆధారంగా మనం మాట్లాడితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏమంటే మిథున్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. బీజేపీ ఏ లెక్కన చూసినా కూడా తెలుగుదేశము భుజాల మీద ఎక్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుకు పోవాల్సిందే తప్ప వాళ్ళకు అక్కడ బలం లేదు. అది అక్కడ ఉన్న మైనస్. సో మొత్తానికి పోటాపోటీగా ఉంది, ఎక్కువ శాతం పోటాపోటీ ఏం లేదు వైసీపీకి. రైట్ సార్, థ్యాంక్ యూ.